హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో ఈరోజు మీకు వినిపించబోతున్న కథ శ్రీమతి కెవి సుమలత గారి మానవత్వపు సౌరభాలు. సుమతి పత్రికలో 2024 జనవరిలో సాహితీ సమ్రాట్ పోటీ నిర్వహించారు. ఆ పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైనటువంటి కథ ఈ కథ. మానవత్వపు సౌరభాలు, శ్రీమతి కెవి సుమలత గారి కథ ఆడియో. చందమామల గుండ్రని ముఖం, చెంపకు చారడేసి కళ్ళు, పెదాలపై చెరగని చిరునవ్వు, ముఖంలో లక్ష్మీ కళ తాండవిస్తున్న రోహిణి ఫోటో సెల్ఫోన్లో చూస్తున్న కార్తీక్కి చూపు తిప్పుకోవాలనిపించడం లేదు. అటుగా వచ్చిన సావిత్రి కొడుకు ఫోన్లో కోడలి ఫోటో చూస్తుండడం గమనించింది. కొత్తగా పెళ్ళైనవాడు కదా, విరహవేదన అని మనసులో నవ్వుకుంది. ఇంకెన్ని రోజుల్లే, మరో వారం రోజుల్లో కోడలు కాపురానికి వచ్చేస్తుంది నాన్న, అప్పుడు ఫోటోలో కాకుండా రోజు ఎదురుగానే చూసుకోవచ్చు నవ్వుతూ అంది సావిత్రి. తల్లి మాటలకు స్పృహలోకొచ్చిన కార్తీక్ సిగ్గుపడ్డాడు. అమ్మా, ఇంకా పడుకోకుండా బట్టలు కుడుతున్నావు, హాల్లో చాలా వేడిగా ఉంది, చెమటలు పట్టేస్తున్నాయి, ఆపేసి లోపలికి వెళ్ళి పడుకో అన్నాడు కార్తీక్. అందుకే ఆపేస్తున్నాను అంటూ లేచి కుట్టిన బట్టలు అలమారాలో సర్ది కారుతున్న చెమటలు తుడుచుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళి ఏసీ వేసుకుని పడుకుంది సావిత్రి. కాసేపటికి సావిత్రి ఒంటి మీద చెమటంతా పోయి ఒళ్ళంతా చల్లబడి ప్రాణానికి హాయిగా అనిపించింది. మూసుకున్న కళ్ళ వెనక గతం మెదిలింది. సావిత్రి భర్త సుందరం కొబ్బరి బొండాలు బండి మీద పెట్టుకుని ఊరంతా తిరుగుతూ వ్యాపారం చేసేవాడు. వాళ్ల పెళ్ళైన ఏడాదిలోనే సావిత్రి గర్భం దాల్చింది. సావిత్రి చాలా బలహీనంగా ఉండడం వలన ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఖరీదైన మందులు కూడా వాడాలని సూచించారు. సుందరంకి భార్య అంటే అమితమైన ప్రేమ. ఆమె కోసం మండే అగ్నిగోళంలాంటి ఎండలను కూడా లెక్క చేయకుండా వ్యాపారం చేశాడు. రోహిణీ కార్తె ఎండల్లో తీవ్రమైన వడదెబ్బ తగిలి బండి దగ్గరే కళ్ళు తిరిగి పడిపోయాడు. చుట్టుపక్కల ఉన్న జనం గుమిగూడి గబగబా ఆస్పత్రికి తీసుకెళ్లినా అతడు దక్కలేదు. ఆ వార్తకు సావిత్రి గుండె పగిలిపోయినా కడుపులో ఉన్న శిశువు భర్త ప్రేమకు ప్రతిరూపమని ప్రాణాలు ఉగ్గబట్టుకుని నిలబడింది. తనకు వచ్చిన కుట్టు పనినే జీవనాధారంగా మార్చుకుని కార్తీక్కి తల్లి తండ్రి తానే అయి పెంచింది. కార్తీక్ డిగ్రీ పూర్తి కాగానే ఒక చిరుద్యోగిగా ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్ పనిచేస్తూ తల్లి కష్టంలో పాలు పంచుకున్నాడు. మంచి అబ్బాయని ఆ నోట ఈ నోట విన్న బంధువుల నుండి రోహిణి తల్లిదండ్రులు పిల్లనిస్తామని సావిత్రిని అడిగారు. పిల్ల బాగుండడంతో, కానీ కట్నం ఇవ్వలేరని తెలిసినా కూడా కార్తీక్కి కూడా అమ్మాయి నచ్చడంతో ఈడు జోడు బాగుందని పెళ్లి ఒప్పుకుంది సావిత్రి. కార్తీక్ రోహిణిల పెళ్లి ఫిబ్రవరి నెలలో జరిగింది. అమ్మాయిని కాపురానికి 3వ నెలొచ్చాక మే నెలలో పంపుతామని వియ్యాల వాళ్ళంటే సరేనంది సావిత్రి. కోడలితో గుసగుసగా మాట్లాడుతూ ముసిముసి నవ్వులు నవ్వుతున్న కార్తీక్ మాటలు చిన్నగా వినిపిస్తుంటే గతం నుండి బయటకొచ్చింది సావిత్రి. కార్తీక్ పెళ్ళైనప్పటి నుండి ఆమె మనసులో ఒక సమస్య మెదులుతుంది. ఇప్పుడు వాళ్ళుంటున్నది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. దానికి అద్దె 6,000. అంటే దాదాపు కార్తీక్కి వచ్చే 15,000 రూపాయల జీతంలో సగం దానికే పోతుంది. సావిత్రి బట్టలు కుట్టగా వచ్చిన డబ్బులు వేన్నీళ్లకు చన్నీళ్లు తోడైనట్టు ఇబ్బందులు లేకుండానే ఇల్లు గడుస్తుంది. గతేడాది వేసవి కాలంలో సావిత్రికి ఎండవేడి తట్టుకోలేక ఆయాసం వచ్చింది. డాక్టర్ సలహాతో కార్తీక్ వాయిదాల పద్ధతిలో డబ్బులు కట్టేలా ఏసీ కొన్నాడు. అప్పటి నుండి తల్లి కొడుకులు అదే గదిలో పడుకుంటున్నారు. వారం రోజుల్లో కోడలొస్తుంది. ఈ గది కోడలికిచ్చి తను బయట పడుకోవాలి. ఎండలు చూస్తే భయంకరంగా ఉన్నాయి. ఇంకో ఏసీ కొనే పరిస్థితి తమది కాదు. కార్తీక్ తన మీద ప్రేమతో గదిలో పడుకోమంటాడేమో. అప్పుడు కోడలు ఏమనుకుంటుంది? అసలే కొత్తగా పెళ్ళైన జంట, వాళ్ల మధ్యలో నేనెలా పడుకుంటాను? ఏంటి చేయడం? కళ్ళు మూసుకుందే గాని ఆలోచనలతో నిద్ర రావడం లేదు సావిత్రికి. ఫోన్ పెట్టేసి వచ్చి కార్తీక్ పడుకున్నాడు. మనసులో మెదిలే ఆలోచనలు అతన్ని నిద్రపోనివ్వడం లేదు. రోహిణి వస్తుందన్న విషయం ఎంత ఆనందాన్నిస్తుందో, ఆమె వచ్చాక పడుకోవడం విషయంలో ఏర్పడే ఇబ్బంది స్థిమితంగా ఉండనివ్వడం లేదు. రోహిణి రాగానే అమ్మ హాల్లో పడుకుంటాను అంటుంది. కానీ ఇంత ఉక్కపోత వాతావరణం అమ్మకు అస్సలు సరిపడదు. చిన్నప్పటి నుండి నన్ను చాలా కష్టపడి పెంచింది. ఇప్పుడు తను చల్లగా హాయిగా భార్యతో కలిసి ఏసీలో పడుకుని అమ్మను హాల్లో వేడిగా పడుకోమనడం అస్సలు నచ్చడం లేదు. పోనీ ఈ విషయం రోహిణితో చెప్తే అమ్మను నన్ను అపార్థం చేసుకుంటుందేమో మనసులో బాధపడుతున్నాడు కార్తీక్. మండే వేసవిలో చల్లని వెన్నెలలా సారె తీసుకుని అత్తగారింట్లో అడుగుపెట్టింది రోహిణి. వస్తూ వస్తూ కార్తీక్కి ఇష్టమైన రసం మామిడికాయల బుట్ట కూడా తెచ్చింది. అత్తయ్య గారు,
చల్లమిరపకాయలు, మినపవడియాలు, పెసరవడియాలు మన కోసం అమ్మ పంపింది అని సావిత్రికి డబ్బాలిచ్చింది రోహిణి. అప్పుడే మా వాడి ఇష్టాలు తెలుసుకున్నావా? వాడికి ఇంట్లో పెట్టిన వడియాలు ఇష్టమని వేసవి రాగానే పట్టేదాన్ని. ఈసారి ఎండలకు భయపడి ఇంకా పట్టలేదు అంది సావిత్రి. మీకెండలు పడడం లేదని ఆయన ఒకసారి మాటల్లో చెప్పారు. అందుకే అమ్మ నేను కలిసి అక్కడే పట్టాము నవ్వుతూ అంది రోహిణి. కోడలి మాటలు విన్న సావిత్రి మనసు ఆనందానికి లోనైంది. మామిడికాయలు రసం తీసి ఫ్రిడ్జ్లో పెట్టమ్మా, వాడికి చల్లగా ఉంటే ఇష్టం రోహిణితో అంది సావిత్రి. సరేనండి అని రోహిణి వంటగదిలోకి వెళ్ళింది. రాత్రయింది. సావిత్రి వీధిలో మల్లెపూలమ్మే అబ్బాయి దగ్గర 2 మూరలు కొని కోడలి తలలో తురిమింది. ఉదయం భార్యను చూసిన నుండి కార్తీక్ మనసంతా ఆమె చుట్టే తిరుగుతుంది. మల్లెపూల సువాసన అతడిని ఇంకా రెచ్చగొడుతుంది. కానీ అదే సమయంలో చెమటలు తుడుచుకుంటూ హాల్లో పక్క వేసుకుంటున్న తల్లిని చూస్తే మనసు తరుక్కుపోతుంది అతడికి. ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా కాసేపు బాధపడ్డాడు. కార్తీక్, ఎందుకలా కూర్చున్నావు అన్న తల్లి మాటలకు లేచి తన కోసం ఎదురు చూస్తున్న భార్యను చేరాడు. రోహిణి కార్తీ ఎండలు భానుడి ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. రాత్రంతా చెమటలతో తడిసి ముద్దయిపోతుంది సావిత్రి. ఎండాకాలం పెళ్లిళ్ల సీజన్ కావడంతో కుట్టాల్సిన బట్టలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. పగలు కాసేపు కొడుకు లేని సమయంలోనైనా ఏసీ గదిలో పడుకోవడానికి కూడా కుదరడం లేదు. పగలు పని, రాత్రి నిద్ర లేకపోవడం వల్ల సావిత్రి చాలా నీరసంగా కనిపిస్తుంది. కార్తీక్ అది గమనించాడు. అమ్మా, నువ్వు కూడా మాతో పాటు గదిలో పడుకో, నిద్ర సరిపోక నీ ముఖం పీక్కుపోయింది తల్లితో అన్నాడు కార్తీక్. ష్, కోడలు వింటుంది. ఇంకెన్నాళ్ళు? ఈ కార్తె మారితే వర్షాలు మొదలవుతాయి మెల్లగా జవాబిచ్చింది సావిత్రి. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కార్తీక్. అత్తయ్యగారు, మీరు నీరసంగా కనిపిస్తున్నారు. వంట పని, ఇంటి పని నాకు వదిలేయండి. అలాగే మీరు కుట్టే బట్టలకు నేను చేతి పని కూడా చేస్తాను అన్నది రోహిణి ఒకరోజు. నీకెందుకమ్మా అప్పుడే అన్ని పనులు, కొత్త కోడలివి నీరసంగానే వారించింది సావిత్రి. అయినా రోహిణి వినకుండా అత్తగారికి సహాయం చేసేది. ఏవండి, మీతో ఒక మాట చెప్పాలి రాత్రికి కార్తీక్తో మెల్లిగా అంది రోహిణి. మొహమాటం లేకుండా చెప్పు అని దగ్గరకు లాక్కున్నాడు కార్తీక్. నాకు చిన్నప్పటి నుండి కూలర్ అలవాటు. ఏసీ వల్ల రాత్రంతా నిద్ర పట్టడం లేదు. దాంతో చాలా నీరసం వస్తుంది. మా అమ్మమ్మ నేను కాపురానికి వచ్చేటప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోమని 5,000 ఇచ్చింది. వాటితో చిన్న కూలర్ కొనుక్కుందాం. ఏసీ హాల్లో బిగిస్తే అత్తయ్యకు చల్లగా ఉంటుంది అన్నది రోహిణి. ఆ మాటలకు త్రుళ్ళిపడి రోహిణి ముఖం పరీక్షగా చూస్తూ, నిజంగానే అంటున్నావా అన్నాడు కార్తీక్. మనస్ఫూర్తిగానే అంటున్నాను అన్నది రోహిణి. ఆమె ముఖంలో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. అలా చేస్తే ఒక దెబ్బకు 2 సమస్యలు తీరతాయి. ఆనందంగా రోహిణిని గట్టిగా పట్టుకుని ఊపేశాడు. మీ అమ్మమ్మ ఇచ్చినవి నువ్వే ఉంచుకో రోహిణి, కూలర్కి డబ్బులు ఎలాగోలా నేనే ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు కార్తీక్. ఇది నా స్వార్థమే అనుకోండి. మా అమ్మమ్మ డబ్బులతో కొంటే ఆ గాలి చల్లగా అమ్మమ్మ ప్రేమలా మనల్ని సేద తీరుస్తుంది. మళ్ళీ వేరే ఏర్పాటు కోసం ఆలస్యం చేయకుండా రేపే కొనండి అన్నది రోహిణి. మరుసటి రోజు కూలర్ కొన్నాడు కార్తీక్. ఏసీ మెకానిక్ను వెంటబెట్టుకుని వచ్చి రూంలోని ఏసీ హాల్లో పెట్టించాడు. కూలర్ రూంలో కిటికీ దగ్గర పెట్టించాడు. ఇదేం పని కార్తీక్, కోడలేమనుకుంటుంది అని సావిత్రి కొడుకుని కోప్పడింది. అమ్మా, రోహిణికి ఏసీ గాలి పడదంట. పాపం నా కోసం 10 రోజులు ఇబ్బంది పడింది. ఇప్పుడు తనకు కూలర్, నీకు ఏసీ, ఇక నాకు దిగులుండదు ప్రశాంతంగా అన్నాడు కార్తీక్. కొడుకు తన పట్ల చూపించే ప్రేమకు సావిత్రి తల్లి మనసు పొంగిపోయింది. ఆదివారం రోహిణి తమ్ముడు శివ మిట్ట మధ్యాహ్నం వేళ లేత ముంజలు తీసుకుని వచ్చాడు. అక్కకి ముంజలంటే ఇష్టం, అమ్మ ఇచ్చి రమ్మందత్తయ్య గారు సావిత్రితో అన్నాడు శివ. శివ మంచి ఎండలో వచ్చాడు రోహిణి. ఏసీ ఆన్ చేసి కొబ్బరి బొండం కొట్టించి భోజనం ఏర్పాట్లు చూడమ్మా మిషన్ కుడుతూ అంది సావిత్రి. అలాగే అత్తయ్యగారు అంది రోహిణి. కార్తీక్ కొబ్బరి బొండం కొట్టి శివకిచ్చాడు. రోహిణి వంటగదిలోకి వెళ్ళింది. మా అక్క ఏసీ వదిలిపెడుతుందా బావగారు? ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు ఏసీ ఆన్లోనే ఉంచేది. మళ్ళీ రాత్రి 9 గంటల నుండి ఆన్ చేసేది. కరెంటు బిల్లు వచ్చిన రోజు మా నాన్నగారితో పెద్ద యుద్ధమే పక్కపక్క నవ్వుతూ అన్నాడు శివ. శివ శివ అంటూ తమ్ముణ్ణి మాట్లాడనివ్వకుండా రోహిణి ఎంత వారించినా శివ ఆపలేదు. ఆ మాటలకు కార్తీక్, సావిత్రి ముఖాముఖాలు చూసుకున్నారు. రోహిణి తలదించుకుంది. నేనేదైనా తప్పుగా మాట్లాడానా తెల్లబోయాడు శివ. లేదు, నిజం చెప్పావు
కోడల్ని చూస్తూ అంది సావిత్రి. ఎందుకలా అబద్ధం చెప్పావు రోహిణి? నాకేం అర్థం కావడం లేదు అన్నాడు కార్తీక్. నా కోసం అంది సావిత్రి మిషన్ దగ్గర నుండి లేచి కోడలి తల నిమురుతూ. అవునత్తయ్య గారు, మీరిద్దరూ నా కోసం ఆలోచించారు. మీరు గదిలోకి వచ్చి ఏసీలో పడుకోరు. మీరిక్కడ వేడిలో పడుకుంటే ఆయన బాధపడుతున్నారు. కానీ నాకేమీ చెప్పడం లేదు. మీ ఆరోగ్యం పాడవుతున్నా పట్టించుకోవడం లేదు. మీ ఇద్దరూ నాకు చెప్పకపోయినా నేనే అర్థం చేసుకున్నాను. అందుకనే ఒక అబద్ధం ఆడాల్సొచ్చింది అంది రోహిణి. రోహిణి ఔదార్యానికి అక్కడ ఎవ్వరికీ మాటలు రాలేదు. ప్రేమ ఉన్న చోట పేదరికం కూడా పెన్నిదిగా మారుతుందన్నది ఒప్పుకోవాల్సిన సత్యం. కథ విన్నారు కదండి. మరి దీని మీద మీ అభిప్రాయం తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.